నేను ఇంకోటి చెప్తా సార్, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సినిమా వాళ్ళకి మాట్లాడడం రాదు. సినిమా వాళ్ళు ఇటీవల చాలా మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని పర్ఫెక్ట్ డెలివరీ ఉంటుంది, కానీ జనరల్గా మైక్ ఇచ్చి వాళ్ళని మాట్లాడమంటే వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేరు, మాట్లాడరు కూడా. మాట్లాడలేరు. ఫస్ట్ థింగ్ ఇది అండర్లైన్ చేసుకోండి. అందరూ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి దాన్ని అర్థం పరమార్థం వివరిస్తూ చెప్పడం అనేది వాళ్ళకి కాదు, రాదు. ఇది శాసనం. శాసనం ఓకే. ఒక ఆడియో ఫంక్షన్లోనూ ఒక సినిమా ఫంక్షన్లోనూ ఎందుకు రాజకీయ అంశాలను పదే పదే తీసుకొచ్చి ఒకరిని టార్గెట్ చేస్తూ ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు రాజకీయంగా నీకు అభిమానం ఉంటే రాజకీయంగా బయటికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ కండవ కప్పుకొని మాట్లాడొచ్చు కదా. ఎందుకు పదే పదే ఒకళ్ళు టాలరెన్స్గా చేయాల్సి వస్తుంది? అక్కడ ప్రొవొకేషన్ అండి. ఇప్పుడు సినిమా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నలుగురు ఏళ్ళ కొట్టి తప్పట్లు కొట్టగానే వాళ్ళు వేరే ప్లానెట్కి వెళ్ళిపోతారు. వాళ్ళు భూమి మీద ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బేసిక్గానే భూమి మీద ఉండరు. దానికి తోడు అక్కడ ఉన్న ఆ జనజీవన స్రవంతి హోర్లు కేకలకి ఇంకా వాళ్ళు ఎక్కడికో పోతారు. ఇంకా అక్కడి నుంచి ప్రవచనాలు వేరే అయిపోతాయి. బేసిక్స్ మర్చిపోతారు. ఇది బేసిక్ ప్రాబ్లం. అవన్నీ అంటే ఒక పార్టీకి యాప్ చేస్తూ బాలకృష్ణ గారు చూడండి, ఆయన ఇప్పుడు మాట్లాడడం రాదు, డెఫినెట్గా పద్యాలు ఏవో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అదే నిన్న చిరంజీవి గారు కూడా చూడండి, లైలా సినిమాకు దేనికి వెళ్ళాడు. వెళ్ళి అనవసరమైన మాట కదా, ఇది బాలకృష్ణ కోట రేట్ కదా, నా కోట రేట్ కంటే నువ్వు ఒక పెద్ద మనిషికి వెళ్ళినావయ్యా, మీ స్థాయికి మీరు పెద్ద మనిషికి ఆడికి వెళ్ళి బాలకృష్ణ కోట రేటు ఈ కోట రేటు మనం మీరే కదా ఎగేసుకుని మరి మన బోయపాటిని పిలిచి నువ్వు చేయగలవా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ఇద్దరికి ఇష్టమే, మీ ఇద్దరు సినిమాలు చేస్తాం అన్నప్పుడు నీకు మళ్ళీ లైన్ ఎందుకు ఇస్తున్నారు? ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అలాంటిది లేదని ఒక పిక్చరైజేషన్ ఇవ్వడం. అది మీకు మీరు ఇచ్చుకోకూడదు సర్టిఫికెట్. స్కూల్లో చదివారు అనుకోండి, మనం ఏడు చేసిన కోతి పనులకి మనకి ఫస్ట్ క్లాస్ రావచ్చు, స్కూల్ ఫస్ట్ రావచ్చు, కానీ ఒక కాండక్ట్ సర్టిఫికేట్ అని స్కూల్ ఇస్తుంది. ఇదేం చేసి తగలడ్డాడు అని, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అలా బయట చూస్తున్న వాళ్ళందరూ మళ్ళాటి వాళ్ళు. ఇదే చిరంజీవి గారికి ఉన్న గొప్పతనం చూడండి. వీళ్ళందరూ ఎవరు డీజే టిల్లు సినిమాడు, ఈ లైలా సినిమా కుర్రాడు, వీళ్ళందరూ బాలకృష్ణ గారు వెనకాల తిరిగి షోలు అవి చేసినా సరే ఈయన కూడా ఆ షోకి వెళ్ళి ఆ స్థాయికి, ఈయన స్థాయి పెద్దదని నిరూపించుకున్నట్టు పోయి అని మనం మాడాలి. ఈయనకి ఈయన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అందుకే మాది మంచి ప్రభుత్వం అన్నట్టే ఉంటుంది. కానీ పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ లేదు సార్, ఎక్స్ట్రా క్యారెక్టర్ని వాళ్ళని పట్టుకొచ్చి అనవసరంగా తలకైనా స్థాయి అని సార్, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్. ఇప్పుడు క్యారెక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని పర్సన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రూవ్డ్ విత్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏం ఆడాలి? మీరు ఇంకా ఎక్స్టెన్షన్ ఏంటి నాకు అర్థం కాదు. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. క్యారెక్టర్ అనేది ఫస్ట్ అసాసినేషన్ అంది ఆయనకి ఆయనే చేసుకున్నాడు భస్మాసురుడిలో తలకాయ పెట్టి. ఆ భస్మాసురుడు బూడిద చెప్పి కూర్చున్నాడికి పేడకలికి వెళ్ళేది బూడిదంతా అలా పేర్చి ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడతాడు అన్నది ఫ్రీక్వెన్సీ ఉన్న విషయంతో చూస్తే బుర్ర తక్కుతాను అంటారు. అలాంటి వాటిని ఎక్స్టెండ్ చేయడమే వేస్ట్. ఈ స్థాయికి ఎదురపోయి పక్కన ఎక్స్టెండ్ చేయడం ఓకే, దానివల్ల ఇప్పుడు ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టిన సినిమా నష్టపోతుంది కదా. పోతారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టి ఎవరిని పిలాలో, ఎవరిని మొత్తం కింద పిలాలో, ఎవరిని పిలాలో అన్ని ముందు పెళ్లి కార్డులు ఇచ్చినప్పుడు చూసుకోరు. అలాగే కరెంట్ అని ఎవరి పిల్లలు తెలుసుకున్నప్పుడు సరైన పిల్లండి. ఓకే, దాని ద్వారా నార్మల్ పీపుల్, ఆ సినిమా టెక్నీషియన్స్, ఆ సినిమాకి సంబంధించిన నష్టపోతున్నారు. బాధ ఒళ్ళు దగ్గర పెట్టి ఎవడైతే ఉండరో ఇలాంటి పర్యవసానాలు ఉన్నప్పుడు అనుభవించవలసిందే. ఎవడు మాయమన్నాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత లబోదీపు చేతులు కానీ తోకలు పెట్టుకుని లాభం ఏంటి? ముందే ఒళ్ళు దగ్గర పెట్టి ఏం మాట్లాడుతారో ఇక్కడ రాజకీయాలు మాట్లాడకండి, మా చిన్న సినిమా మేము కష్టపడి నిర్మించుకున్నాం అని ముందే తెలియాలి కదా. ఎంతకన్నా ముందు గేమ్ చేంజర్ సినిమాలు ఏం మాట్లాడి మర్చిపోయారా? అవును, సినిమాలో కొన్ని ఎలిగేషన్స్ దాని మీద చాలా ఉన్నాయి. మాట్లాడారు కదా. అక్కడ ఏం జరిగిందో తెలిసి కూడా ఇక్కడ వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి లేకపోతే చిరంజీవి గారు వచ్చారు కూడా బయటకు వెళ్ళిన దండం పెట్టడానికి ఎవడు చెప్తాయి పకోడీ కబుర్లు.